నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 360. నేను రీనా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్. G20 సదస్సుకు డేగ కళ్లతో నిఘా, వేలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు. ఢిల్లీకి చేరిన అగ్రదేశాల అధినేతలు G20 సదస్సులో పాల్గొనేందుకు సమాయత్తం. ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన. ఉప ఎన్నికల్లో బీజేపీ హవా, 7 స్థానాల్లో 3 విజయం. డీటెయిల్స్ లోకి వెళితే G20 సదస్సు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో సదస్సు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు అగ్రదేశాలకు చెందిన అధినేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన వీరికి ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రులు దేశాధినేతలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. G20కి సంబంధించి ఇది 18వ శిఖరాగ్ర సమావేశం కావడం, భారతదేశంలో నిర్వహించడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. చరిత్రలో తొలిసారి G20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో G20 సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ తగిన రీతిలో జరుగుతున్నట్లు ఢిల్లీ పోలీస్ PRO సుమన్ నల్వా వెల్లడించారు. జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో పాటు స్టేట్ మీడియాకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. మీడియా సెంటర్ 24 గంటల పాటు తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. बहुत ही अच्छे इंतजाम किए गए हैं और बहुत ही सुचारू रूप से चल रहा है. मीडिया की जिसके थ्रू आप आए हैं, मीडिया की एंट्री हुई है पूरे सिक्योरिटी चेकअप के बाद. और जैसा कि आप देख रहे हैं यहाँ देश विदेश की मीडिया है वह आएंगी और आ ही रही हैं. और आज से इनॉग्रल एड्रेस भी है हमारे शेरपा का, तो उसके लिए तैयारियां हैं ही. मैम, अगर अरेंजमेंट्स की बात की जाए, सिक्योरिटी स्टार्टिंग पॉइंट से लेके पूरे एंड पॉइंट तक की बात की जाए, तो कितने लेयर्स में है, किस तरह से है, उसके बारे में थोड़ा सा बताएं. क्या क्या और अरेंजमेंट्स किए गए हैं अलग से, वो अगर आप बता पाएं. देखिए, सिक्योरिटी के बारे में मैं ज़्यादा नहीं बोलना चाहूँगी, लेकिन बहुत अच्छे इंतज़ाम हैं. तो आपने भी जब आप एंटर किए होंगे आपने देखा होगा कि कितनी डिलीजेंटली हमारे दिल्ली पुलिस के ऑफिसर्स हैं, हर पॉइंट के ऊपर लगे हुए हैं, असिस्ट भी कर रहे हैं और सिक्योरिटी का ध्यान भी रख रहे हैं, अच्छे से एयर चेक भी कर रहे हैं और हर चीज़ सुचारू रूप से चल रही है. और अदर देन अगर सिक्योरिटी की बात की जाए तो किस तरह क्या क्या इंतजाम, क्या क्या यहाँ पे चीज़ें मीडिया के लिए, इंटरनेशनल मीडिया रहेगी उनके लिए इंतजाम किए गए, आपने देखा होगा, अगर उस बारे में अगर आप बताएं तो. बिल्कुल, बहुत ही अच्छे इंतज़ाम हैं. स्टेट मीडिया जो आया है उनको भी सेपरेट एनक्लोजर्स दिए गए हैं ताकि वह अपना सेटअप है वह कर पाएँ. बट अदरवाइज मीडिया का ये जो मीडिया सेंटर है ये 24/7 ओपन है और साथ ही हमारी डिप्लॉयमेंट भी 24/7 है. और इसके अलावा आप देख रहे हैं क्योंकि यहाँ से मीडिया 24/7 रिपोर्ट करेगा तो यहाँ पर सब पानी के, खाने के, सबके प्रबंध किए गए हैं ताकि किसी को भी कोई तकलीफ ना हो और सुचारू रूप से चले. अलग अलग स्टॉल्स हैं. बिल्कुल, आई थिंक आप कवर करेंगे ही. हॉल नंबर 4 में जाएंगे तो वहाँ बिल्कुल खाने पीने का प्रबंध है, पानी का, ऑल काइंड्स ऑफ लाइव फूड एंड एवरीथिंग इज देयर. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న G20 లీడర్స్ సమ్మిట్ కు ముందు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఢిల్లీ అంతటా బర్డ్ ఐ వ్యూ ఉంచేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీఐపీ ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు G20 వేదిక భారత మండపంలో DRDO యొక్క ఆప్టికల్ టార్గెట్ లొకేటరీని మోహరించారు. DRDO అధికారి ప్రకారం అధునాతన పరికరాలను, స్నైపర్లను గుర్తించడం ద్వారా వీఐపీ ప్రాంతాలను శానిటైజ్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థను కూడా ఢిల్లీలో మోహరించారు. దేశ రాజధానిలోని అన్ని భద్రతా ఏజెన్సీలు ప్రతినిధుల భద్రతను నిర్ధారించడానికి తమ కాలిపై ఉన్నాయి.
న్యూఢిల్లీలో జరగనున్న G20 నేతల సదస్సుకు ముందు ఢిల్లీలోని టిబెటన్ కమ్యూనిటీ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగింది. ఢిల్లీలోని మజ్నుకా తిలా వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకారులు చైనాను వ్యతిరేకంగా గళం విప్పారు. ఇక నిరసనల దృష్ట్యా మజ్నుకా తిల్లా దగ్గర భారీ భద్రతా బలగాలను మోహరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇక పరిస్థితి అదుపులో ఉందని, పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. नॉर्थ डिस्ट्रिक्ट में ये तिमारपुर थाने का इलाका पड़ता है, न्यू अरुणानगर। यहाँ तिब्बतन सेटलमेंट्स हैं। यहाँ पर हमारे पास TYC तिब्बतन यूथ कांग्रेस के कुछ लोग रिप्रेजेंटेटिव्स प्रोटेस्ट करने के लिए हमारे पास इन्होंने रिक्वेस्ट दी है। ये सुनने में आया है कि 11 बजे के आसपास ये लोग थोड़ा प्रोटेस्ट करेंगे। हम ट्राई करेंगे कि इसको जो है बड़ा इफेक्टिवली एक प्रोफेशनल तरीके से इनको रोक लें। ये भी एम रहेगा कि जो ट्रैफिक है वो चलती रहे पीसफुली, और जो इनका प्रोटेस्ट है ये हम जल्दी से जल्दी इनका ख़त्म करा दें। हम अभी चाइना के गुलाम शोषण, चाइना ने हमारे देश के ऊपर कब्जा किया. Xi Jinping came or not, but there is a delegation from the China. So we want to convey this message to the Chinese delegation that Tibetan people will continue to resist, will continue to fight. हम ट्राई करेंगे कि इसको जो है बड़ा इफेक्टिवली एक प्रोफेशनल तरीके से इनको रोक लें। ये प्रोटेस्ट जो है हम तिब्बती युवा संगठन ने हमने ऑर्गेनाइज किया है. ये प्रोटेस्ट जो है चाइना के खिलाफ, क्योंकि हमारे G20 के सम्मेलन में एक देश जो है चाइना है, और हम जो जितना भी ग्लोबल लीडर्स हैं उन सभी को हम ये कहना चाहता हूँ, चाइना कभी भी विश्वास देश नहीं है, क्योंकि हम अभी चाइना के गुलाम शोषण, चाइना ने हमारे देश के ऊपर कब्जा किया. इसी के लिए हम ये मैसेज देना चाहता हूँ, चाइना एक विश्वास देश नहीं है बोल के. दूसरा जो है G20 के सम्मेलन के समय हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी और अन्य ग्लोबल लीडर को तिब्बत के बारे में चर्चा करने के लिए हम मांग रखते हैं. इसी मांग के साथ आज ये प्रदर्शन निकालेंगे. नॉर्थ डिस्ट्रिक्ट में ये तिमारपुर थाने का इलाका पड़ता है, न्यू अरुणानगर। यहाँ तिब्बतन सेटलमेंट्स हैं, यहाँ ले किए हैं। अभी 11 बजे के आसपास, क्योंकि इनके कुछ लोग इकट्ठे हो रहे हैं, तो ये सुनने में आया है कि 11 बजे के आसपास ये लोग थोड़ा प्रोटेस्ट करेंगे। हम ट्राई करेंगे कि इसको जो है बड़ा इफेक्टिवली एक प्रोफेशनल तरीके से इनको रोक लें. अभी क्योंकि आपने पूरा बैरिकेड कर रखा है, तो इन्हें इसके भीतर ही रखा जाएगा, बाहर नहीं? बिल्कुल, हमारा एक जो लॉ एंड ऑर्डर को कंटेन करने में ये भी एम रहेगा कि जो ट्रैफिक है वो चलती रहे पीसफुली, और जो इनका प्रोटेस्ट है ये हम जल्दी से जल्दी इनका ख़त्म करा दें. G20 సదస్సు విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక తాజాగా ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ చేరారు. కోల్కతాలోని బాబుఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ ఆంక్షలు నెరవేరాలని పూజారులు దీవించారు. In its mission to showcase the best of India to the whole world, that is G20, this Harati was performed to pray for the success of G20, success of India, success of West Bengal.
G20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. సదస్సుకు హాజరవుతున్న అగ్రదేశాల అధినేతలను, అధికారులను అలరించేందుకు అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పడానికి మన మంత్రులు, అధికారులు, వివిధ శాఖాధిపతులు సమాయత్తమయ్యారు. ఢిల్లీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అగ్రదేశాల అధిపతుల సతీమణులు ఈ ఆర్ట్ గ్యాలరీలను సందర్శించనున్నారు. వారి సందర్శనను పురస్కరించుకొని వివిధ రకాల కళాకృతులను సిద్ధం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కీలక విషయం వెల్లడించారు. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. We are connecting Chennai to Delhi, and actually I am telling you that before coming to this program I was taking the review of our project from Chennai to Bangalore. In the end of this year, in the first January, in January month, we will start Bangalore-Chennai Express Highway, where time period will be only 2 hours. So you can launch luxury buses, sleeper coach buses on electric, and just like business class, people will enjoy that, and you can reduce the ticket rate by 30%. Because the fuel cost is very less. I am just giving you the example. You start from Manali. From Manali to Rohtang Pass, it will take something 3.5 hours. We have just completed Atal Tunnel, and because of that, you can only cross the tunnel with 8 minutes. In pass of 3.5 hours, in only 8 minutes. After that, in Himalaya, from Manali to Ladakh, Leh, we are making already 5 to 6 tunnels and roads. And in Ladakh and Leh, you come to the Jojila tunnel, and in Jojila tunnel, it is to be the longest tunnel in Asia of 11.8 kilometer. It is near Kargil, and 70% of work is completed. And after that, the Jhedmore canal, you can come to Srinagar. And Srinagar to Jammu, we have already in the process of making up 18 tunnels, out of which 14 tunnels have already completed. And after that, there is Delhi-Katra highway, axis control highway. You come to Amritsar and Amritsar to Delhi. And Delhi, it starts the Mumbai-Delhi Express highway of 1 lakh crore. Now it is already completed up to Vadodara. And by this highway coming to Surat, we are making new green express highway for Chennai. You don't need to go to Mumbai and Pune. From Surat, we will come to Nasik, Nasik to Ahmednagar, Ahmednagar to Solapur, Solapur to Kurnool, and then Kurnool to Chennai, Trivandrum, Kanyakumari, Hyderabad, Bangalore, Mangalore, Cochin, everywhere. And that is going to reduce the distance between Delhi to Chennai by 320 kilometers. And this will be complete axis control express highway. So you can start the luxury buses. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన జేడీఎస్ ఆ దిశగా అడుగులు ముందుకు వేసింది. కర్ణాటకలో పోటీ చేసే స్థానాల విషయంలో బీజేపీ ఒప్పందం చేసుకుంది. కర్ణాటకలోని 4 స్థానాల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని జేడీఎస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వెల్లడించారు. జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవగౌడ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారని, సీట్ల షేరింగ్ విషయంలో చర్చలు జరిపారని వెల్లడించారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.